వరల్డ్లోనే టాప్ ప్లేస్లో ఉంది భారతదేశ రాజధాని ఢిల్లీ. అయితే ఆ ప్లేస్ అభివృద్ధిలో కాదు, ఊపిరి తీసే కాలుష్యంలో. ఏటా శీతాకాలం ఢిల్లీలో కాలుష్యం కామనే అయినా సరే ఈసారి మాత్రం అంతకు మించి అన్నట్టుగా పరిస్థితి మారింది. పొల్యూషన్ను కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం మాత్రం శూన్యం. లేటెస్ట్గా గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 4 అమల్లోకి తెచ్చిన నో రిజల్ట్స్. మరి ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించాలంటే లాక్డౌనే మార్గమా? దేశ రాజధానిగా ఢిల్లీ పనికిరాదా? కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కమెంట్స్ ప్రస్తుతం ఇదే చర్చను లేవనెత్తాయి. రాజధానిలో ప్రత్యక్ష నరకం, ఆయువు తీస్తోన్న వాయువు, గ్యాస్ ఛాంబర్ల ఢిల్లీ నగరం. క్యాపిటల్ గా ఇక ఢిల్లీ పనికిరాదా? కొలమానాలకు అందని కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతోంది దేశ రాజధాని నగరం. ప్రాణవాయువు పీలిస్తే ప్రాణాలు పోతోన్న పరిస్థితి. ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరం ప్రస్తుతం మన ఢిల్లీనే. పెరుగుతోన్న కాలుష్యంతో పాటు క్షీణిస్తోన్న ఎయిర్ క్వాలిటీ, దట్టమైన పొగమంచుతో పరిస్థితులు మరింత దిగజారాయి. AQI కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 500కు అంటే సివియర్ ప్లస్ కేటగిరీకి చేరింది. దీంతో ప్రజలు కళ్ల మంటలు, దురద, గొంతు నొప్పితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాజధానిలో తాజా పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఇలాంటి పరిస్థితుల్లో దేశ రాజధానిగా ఢిల్లీ కొనసాగాల్సిందేనా అని ప్రశ్నించారు. ఎక్స్ లో కాలుష్య నగరాల జాబితాను పోస్ట్ చేసిన థరూర్ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ మారిందన్నారు. ఢిల్లీలో ప్రమాదకర కాలుష్య కారకాలు 4 రెట్లు పెరిగాయని, రెండో అత్యంత కాలుష్య నగరం ఢాకాతో పోలిస్తే ఢిల్లీలో ప్రమాద స్థాయి 5 రెట్లు ఎక్కువగానే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు శశి థరూర్. అనేక ఏళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతోన్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. నవంబర్ నుంచి జనవరి మధ్య ఢిల్లీ నగరం నివాసయోగ్యంగా ఉండట్లేదని, మిగతా సమయాల్లో కూడా అంతంత మాత్రంగానే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కాంగ్రెస్ ఎంపీ. ఇలాంటి పరిణామాల మధ్య ఢిల్లీని ఇంకా దేశ రాజధానిగా కొనసాగించాలా అని ప్రశ్నించారు. వాయు నాణ్యత AQI అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని పిలుస్తారు. AQI కనుక 0 నుంచి 100 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగుందని, కాలుష్యం లేదని అర్థం. 100 నుంచి 200 మధ్య ఉంటే గాలి నాణ్యత మధ్యస్థంగా ఉందని అర్థం. 200 నుంచి 300 మధ్య ఉంటే అధ్వాన్నంగా ఉందని, అదే 300 నుంచి 400 మధ్య ఉంటే గాలి నాణ్యత మరింత అధ్వాన్నంగా ఉందని అర్థం. AQI 400 నుంచి 500 మధ్య ఉంటే కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఢిల్లీలో AQI స్థాయి 500 దాటిపోయింది. దీన్ని బట్టి దేశ రాజధానిలో డేంజర్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పొల్యూషన్ లెవెల్స్ సివియర్ ప్లస్ కేటగిరీకి చేరడంతో ఢిల్లీ NCR పరిధిలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ కింద 4th ఫేజ్ ఆంక్షల్ని విధించారు. దీంతో ఢిల్లీలోకి నిత్యావసర వస్తువులు, అత్యవసర సర్వీసులను అందించే వాహనాల్ని మినహా ట్రక్కుల ప్రవేశాన్ని నిలిపివేశారు. LNG, CNG, ఎలక్ట్రిక్, BS6 డీజిల్ ట్రక్కుల్ని అనుమతిస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా, సుప్రీంకోర్టు సీరియస్ అయినా ఫలితం మాత్రం శూన్యం. రోజు రోజుకు ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణిస్తూనే ఉంది. పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో పలు విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పొగమంచు కారణంగా సమీప ప్రాంతాలు కూడా కనిపించకపోవడంతో 15 విమానాల్ని దారి మళ్లించారు. 100కు పైగా విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి. ప్రయాణికులు తమ ప్రయాణాలకు అదనపు సమయం కేటాయించుకోవాలంటూ అడ్వైజరీలు జారీ చేస్తున్నాయి ఎయిర్లైన్స్ సంస్థలు. కాలుష్యం నేపథ్యంలో ఇప్పటికే 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్ తరగతుల్ని నిర్వహిస్తుండగా వాటిని ఉన్నత తరగతులు, యూనివర్సిటీలకు కూడా అమలు చేస్తున్నారు. పెరుగుతోన్న కాలుష్యంతో ఢిల్లీ గ్యాస్ ఛాంబర్లా మారిపోయిన పరిస్థితి. ఢిల్లీలో ప్రస్తుతం గాలిని పీల్చడం అంటే ప్రతిరోజు 30 నుంచి 40 సిగరెట్లు తాగడంతో సమానమని చెప్తున్నాయి నివేదికలు. ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ ప్రకారం కాలుష్యం కారణంగా ఢిల్లీ ప్రజల జీవితకాలం 10 సంవత్సరాలు తగ్గుతోంది. వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారితో పాటు ఆరోగ్యంగా ఉన్నవారు సైతం ఈ స్థాయి కాలుష్యంతో అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందంటున్నారు వైద్యులు. మరోవైపు నగరంలో ఈ స్థాయి కాలుష్యాన్ని గతంలో ఎప్పుడూ చూడలేదంటూ వాపోతున్నారు ఢిల్లీ వాసులు. ఊపిరి తీసుకుంటున్నామో, పొగ తాగుతున్నామో అర్థం కానంతగా కాలుష్యం పెరిగిపోయిందని చెప్తున్నారు. మరోవైపు హర్యానా, పంజాబ్లలో పంట వ్యర్థాలను తగులబెట్టడం కూడా పొల్యూషన్ కు కారణమవుతోంది. పంట వ్యర్థాలు దహనం చేయాలంటే వణుకు పుట్టించేలా యాక్షన్ తీసుకుంటున్నా చాలా మంది ఇప్పటికీ పంట వ్యర్థాలు తగులుబెడుతూనే ఉన్నారు. దీంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరవుతోంది. కాలుష్యం భారీగా పెరిగిపోయి గాలి నాణ్యత క్షీణిస్తోన్న నేపథ్యంలో కృత్రిమ వర్షం కురిపించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్. వర్షంతో కాలుష్యానికి అడ్డుకట్ట వేయొచ్చని ప్రతిపాదించారు ఆయన. కాలుష్య నియంత్రణకు కేంద్రం చర్యలు తీసుకోవాలని, దీనిపై ప్రధాని మోదీ స్పందించాలని కోరారు. కృత్రిమ వర్షంపై కేంద్రానికి 3 నెలలుగా లేఖలు రాస్తున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు గోపాల్ రాయ్. కృత్రిమ వర్షంపై కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని, లేకపోతే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోతుండటంతో సుప్రీంకోర్టులో వాదనలపై కీలక సూచనలు చేశారు సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా. వాయు కాలుష్యం పెరుగుతున్నందున జడ్జిలు వీలైతే వర్చువల్ గా వాదనల్ని వినాలని సూచించారు. GRPA 4 పరిమితుల్ని పరిగణనలోకి తీసుకుని ఢిల్లీలోని కోర్టులు పూర్తిగా వర్చువల్ విధానాన్ని అనుసరించాలని సీనియర్ న్యాయవాదులు అభ్యర్థించారు. దీంతో ఏ కేసులైనా సరే లాయర్లు వర్చువల్ మోడ్ లో పాల్గొని తమ వాదనల్ని వినిపించొచ్చని సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పష్టం చేశారు. AQI స్థాయి 450 కంటే దిగువకు చేరినా కూడా స్టేజ్ 4 నిబంధనల అమలు ఆపొద్దని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. కాలుష్య కట్టడికి తీసుకున్న చర్యలపై ఈ నెల 22 లోపు నివేదిక ఇవ్వాలని ఢిల్లీతో పాటు NCR పరిధిలోని రాష్ట్రాలను ఆదేశించింది. మరోవైపు ఇంత కాలుష్య కారక నగరం ఒక దేశానికి రాజధానిగా ఉండడం కరెక్టేనా అనే వాదన కూడా మొదలైంది. శశి థరూర్ చేసిన ట్వీట్ ఆ వాదనకు మరింత బలం చేకూర్చింది. మరి చర్చ ఎంతవరకు వెళ్తుందో చూడాలి.